ఇక బీజేపీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. చెప్తున్నాను, మొత్తం ప్రభుత్వ స్కూల్స్లో మీకు బెస్ట్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నవాళ్ళు, చాలామంది అపాయింట్ చేయలేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్ సరిగ్గా లేవు. డిఓ లేరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చాలా చోట్ల లేరు, ఎంఈఓలు అసలే లేరు, కనబడరు. ఇవన్నీ ఈ పరిస్థితి ఉన్నది విద్యా వ్యవస్థది. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు కనీసం విద్యా వ్యవస్థని కాపాడండి. ఎందుకంటే భావి తరంలో తెలంగాణకు ఒక మంచి విద్యావంతులు రావాల, బయటికి ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీ క్రియేట్ కావాలి ఇక్కడ మనకు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఈరోజు స్కూల్కు ఇచ్చే ఎడ్యుకేషన్కి ఇచ్చే బడ్జెట్ మీరు పెంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పుడు అలాట్ చేసిన బడ్జెట్ కేవలం శాలరీల కోసము, బిల్డింగ్ల మెయింటెనెన్స్ కోసమే సరిపోతుంది. కాబట్టి చివరికి ఈ సందర్భంగా నేను మన రవీంద్ర గారిని కోరుతా ఉన్నాను, మీరు ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. మన మీ దగ్గర 1000 కోట్లు ఉన్నో లేవో నాకైతే తెలియదు, కానీ 1000 కోట్లు ఇస్తా అని మీరు మాట్లాడినారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ ఒక చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక పాత హాస్టల్స్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ బి హాస్టల్ బంద్ అయింది, ఈ హాస్టల్ కూడా బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, డి హాస్టల్ కూడా అదే పరిస్థితి ఉన్నది. అక్కడ మెస్లలో క్వాలిటీ మెయింటైన్ లేదు. ఇప్పుడు దయచేసి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద కూడా, నేను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ గురించి, కాకతీయ విశ్వవిద్యాలయాలు అన్నీ అట్నే ఉన్నాయి, నేను అది కాదు అనేది. కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటా కాబట్టి రోజా రూట్లో పోతా కాబట్టి చూశాను. నేను మా కళ్యాణ్ కూడా అదే యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ ఉండే, రవి ఉండే అక్కడ స్టూడెంట్ లీడర్. కాబట్టి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారు చాలా మంచి పెద్ద స్టూడెంట్ లీడర్ అక్కడ ఏబీపీ నుంచి. ఈరోజు వారు నాతో చెప్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, అన్న మనం చదువుకున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది కాలేజు, అసలు ఎట్లా అంటే హాస్టల్స్లో మీరు పోతే అక్కడ మీదకి ఎప్పుడు రూపడిపోతుంది భయంతో ఉన్నది. ఇంకా బి హాస్టల్ మీరు చూసారు, మీడియాకు చెప్తాను, బి హాస్టల్ 1000 కోట్లు ఇస్తాను కదా, 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఏమి ఒక్క పైసా ఇవ్వలే ఉస్మానియా యూనివర్సిటీకు. ఎక్కడ పోయినాయి ఈ 1000 కోట్లు? అక్కడ యూనివర్సిటీనో ఏదైనా గట్టిగా మాట్లాడితేనో సస్పెండ్ చేస్తున్నారు అక్కడ యూనివర్సిటీ టీచర్స్ని. ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అట్లా సస్పెండ్ చేయించారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు. అక్కడ టీచర్స్ ప్రాబ్లం మీద మాట్లాడితే, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల గురించి హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడం. మరి నేను యూనివర్సిటీకి వస్తా అని చెప్పి, అది యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ, అది అక్కడ ఉద్యమాలు జరిగినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు కాబట్టి ఈ తెలంగాణ తీసుకువచ్చినటువంటి ఒక తెలంగాణ నిధులు, నియామకాలు, నీరు అనేటటువంటి దీంట్లో నియామకాలకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మన విద్యాక్షేత్రము, ఆ విద్యా